పీరేహాడ్ మండలం మలపనగుడి గ్రామం. మలపనగుడి గ్రామంలోని 2,850 ఎకరాల పొలంను గతంలో రీసర్వే చేసేటప్పుడు మలపనగుడి గ్రామంలో రైతుల పొలాల నంబర్లన్నీ కూడాను మలపనగుడి గ్రామంలో ఉన్నటువంటి ఫారెస్ట్కు ఎల్పిఎం నంబరు జాయింట్ కావడం జరిగింది. దీనివలన మలపనగుడి గ్రామంలో భూములు అమ్మాలన్నా, కొనాలన్నా, లేక వారసత్వం మార్పిడి జరగాలన్నా, లేకపోతే ఇంకా చనిపోయిన వాళ్ళను మార్పిడి చేయాలన్నా కూడాను ఈరోజు అవ్వట్లేదు. ఇప్పుడు సబ్ డివిజన్ కట్టుకోవాలనుకుంటే కూడాను ఆన్లైన్లో ఫారెస్ట్ ల్యాండ్ అని చూపించడం జరుగుతుంది ఈరోజు. అందువలన ఈ సమస్య మొత్తం మలపనగుడి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమికి మొత్తం కూడాను ఎల్పీ నంబర్ జాయింట్ అవ్వడం జరిగింది. అందువలన గతంలో ఇదే విషయంపై తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ఇది కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవాలి, మేమంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు రాసినాము, కానీ అది కావట్లేదు, కమిషనర్ లెవెల్లో ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకి విషయం తెలిపి తర్వాత మీరు కమిషనర్ వారి ద్వారా మీరు కమిషనర్ దగ్గరికి తీసుకుపోండి అని చెప్పడంతో ఈరోజు మేము రాయదుర్గం గౌరవనీయులైన కాలువ శ్రీనివాసులు గారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి వాళ్ళు సమస్యను వివరంగా తెలుసుకోండి అని చెప్పడంతో ఈరోజు కళ్యాణదుర్గం కూడా వెళ్ళడం జరుగుతుంది. సార్ దాదాపు ఇది ఏం లేదన్నా కూడాను ఒక 200 నుంచి 300 కుటుంబ రైతులకు కూడా ఈ సమస్య ఉంది సార్. ఇది పీరేహాడ్ మండలం మలపనగుడి గ్రామము. దాదాపుగా మాకు ఈ పొలము యొక్క రిజిస్ట్రేషన్లో కానీ పొలం మార్పిడి వేరే వాళ్ళకి అమ్మాలా కొనాలన్నా కూడా మాకు ఈ సమస్య ఉండిపోయింది. దగ్గర 2023 నుంచి ఈ సమస్య ఉంది. రీసర్వే చేసినప్పటి నుంచి మాకు ఈ సమస్య ఉంది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి దాని గురించి ఏమీ పరిష్కారం అయితే జరగలేదు. ఇదే విషయమై ఈరోజు కాలువ శ్రీనివాసులు గారికి కలవడం జరిగింది. ఆయన తక్షణమే ఇమీడియట్గా ఫోన్ చేసి ఆయన దగ్గర ఆర్డీఓ దగ్గర మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని సార్కి విన్నవించుకున్నట్టున్నాము. బ్యాంకులో రెన్యువల్ చేయాలంటే 1B రావడం లేదు, తెల్ల పేపర్లో వస్తుంది. మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలా, ఎంఆర్ఓ దగ్గరికి పోయి మళ్ళీ